హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి సీ ఫుడ్ రెసిపీ చూపిస్తానండి, ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది వచ్చేసి చందవ చేపల పులుసు. కర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ టేస్ట్ని మనం ఫీల్ అవ్వాలి అంటే దీనికి కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవేంటో మీకు చెప్తాను, వచ్చేసేయండి. ముందుగా చందవ చేపల క్లీనింగ్ అనేది చాలా మెయిన్ టాస్క్ అండి. ఇందులోకి ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇవి కొంచెం స్మెల్గా ఉంటాయి కాబట్టి ఒక 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు మీకు లోపల వైపు అసలు ఎక్కడ బ్లాక్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా కర్రీ ప్రాసెస్కి వచ్చేసరికి ముందుగా ఈ చేపలకి ఉప్పు పసుపు కారాన్ని యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసి చేపలకు పట్టించేసేసి ఒక 10 మినిట్స్ వరకు మనం వీటిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇట్లా మ్యారినేట్ చేయడం వల్ల ఈ చేపలకు వచ్చేసి ఉప్పు అనేది కారాలనేవి బాగా పడతాయి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మనం కర్రీకి తక్కువ ఉప్పు పడుతుందండి ఇవి, ఎందుకంటే ఇవి సీ ఫుడ్. సో కొంచెం తక్కువ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం కొబ్బరి అల్లం వెల్లుల్లి ఒక మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని నీట్గా మెత్తని పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కూర కోసం కడాయి పెట్టేసేసుకొని అందులోకి లవంగాలు చెక్క అండ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ ఉంది. కారాన్ని మనం ముందు ముక్కలుగా పట్టించామండి, ఇక్కడ జస్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందు ముక్కలకు పట్టించేటప్పుడు కూడా కొంచెం కారం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఉప్పు చాలా చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఈ ముక్కలు ఉప్పగా ఉంటాయి. సో కారం చాలా తక్కువ, ఉప్పు చాలా తక్కువ పడుతుంది అనమాట. సో ఉప్పును మాత్రం అడ్జస్ట్ చేసి వేసుకొని ఇప్పుడు ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నీట్గా ఈ కడాయిలోకి సర్దుకోవాలి. ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్క ముక్కనే యాడ్ చేసుకోవాలండి స్పెషల్గా, ఎందుకంటే ఇవి మనం తీసేటప్పుడు కానీ స్పూన్ పెట్టి ఇది కలిపేటప్పుడు ముక్కలు విడిపోతాయి. సో స్పూన్ పెట్టకుండా ఒక్కొక్కటిగా విడిగా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అండి, మరి ఎక్కువ వాటర్ ఏం పట్టవు దీనికి, చాలా తొందరగా కుక్ అయిపోతాయి. సో ఆ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసు కూడా వేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్లోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చందవ చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. దీన్ని ఏంటంటే ఇవాళ ఇప్పుడు ప్రిపేర్ చేసి ఇప్పుడు కన్నా కూడా నెక్స్ట్ డే ఈవినింగ్ మినిమం ఒక 6-8 అవర్స్ చల్లారిన తర్వాత తింటే ఎక్సలెంట్గా ఉందన్నమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.